జై శ్రీమన్నారాయణ. ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం, సుస్వాగతం. నేను ఏదైతే ఒక మహాసంకల్పంతో రామాయణ మహాకావ్య విశిష్టతను నాకు తెలిసినంతగా మన చుట్టూ ఉన్న ముందు తరాలకి తెలియజేయాలనే సంకల్పంతో సరళమైన భాషలో అతి క్లుప్తంగా నేను రామాయణ మహాకావ్యాన్ని మీకు అందించాలని నేను అనుకున్న మొదటి భాగం అది విడుదలైంది. అలాగే మళ్ళీ రెండో భాగం కూడా మళ్ళీ ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. తప్పకుండా మీరు అందరూ ఆదరించాలి. భావి తరాలకు మనం ఏమి ఇచ్చామయ్యా అంటే ఆస్తులు అంతస్తులు కాదు. నా తరానికి నేను అంటే నా ముందు తరాలకి నేను రామాయణ, భారత, భాగవత, అష్టాదశ పురాణ లాంటి చరిత్రను ఇచ్చిన నేను అని చెప్పి మనం సగర్వంగా చెప్పుకోగలగాలి. అందులో భాగంగానే ఈ రామాయణ మహాకావ్యాన్ని కొంచెం క్లుప్తంగా నేను మీకు అందించాలని అనుకున్నా. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జై శ్రీరామ్. మన మొదటి భాగంలో ఎంతవరకు చెప్పుకున్నాము? క్రౌంచ పక్షులను చూసి ఆయన విలవిల్లాడిపోవడం, ఆ వేటగాడు ఖండించడం, ఆ తర్వాత 24,000 శ్లోకాలతోని వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని మన భర్త జాతికి అందించినంతవరకు చెప్పుకున్నాం. ఈరోజు దశరథ మహారాజు గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం. దశరథ మహారాజు అరివీర భయంకరుడు. ఆయన ఆజానుబాహుడు, అరివీర భయంకరుడు. ఆయన ఒక్కడే ఒక యుద్ధంలో తలపడితే ఆయన కొన్ని వేల మందిని ఏకధాటిగా తను ఒక్కడే పోరాడేంత శక్తి ఉన్నవాడు ఆయన. అలాంటి దశరథ మహారాజు సరయూ నదీ తీరం వెంబడి ఉన్న ప్రాంతాన్నంతా అప్పట్లో కోసల రాజ్యం అని పిలిచేవాళ్ళు. ఆ కోసల రాజ్యంలోని అయోధ్య నగరం ఉందన్నమాట. ఈ మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు దశరథ మహారాజు. ఎంతో వైభవం. అసలు అయోధ్య నగరం ఎంత బాగుంటుందట అనంటే వైకుంఠాన్ని మరిపించేంత విధంగా అంత అందంగా ఉంటుందట. అందమైన ఉద్యానవనాలు, అందమైన భవంతులు, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది. అలాంటి అయోధ్య నగరాన్ని వైభవంగా పరిపాలిస్తున్నాడు. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు ఆయన పరిపాలనలో. కాకపోతే ఆయనకు చాలా ఎక్కడో ఒక అసంతృప్తి మిగిలిపోయింది. ఏమని అంటే దశరథ మహారాజుకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు శాంత. కానీ తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేని కారణంగా ఈమెను ఆయనకి దత్తత ఇస్తాడనమాట. కాబట్టి ఆ అమ్మాయి అటు వెళ్ళిపోతుంది. ఆమెకు మళ్ళీ ఋష్యశృంగంతో వివాహం జరుగుతుంది. అదంతా వేరే కథ. కూతురు ఉన్న ఆయనకు ఒక్క బాధ, ఆవేదనతోని ఆయన ఒకసారి అందరూ తన మంత్రులని, తర్వాత మహర్షులను అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన ఒక మాట అడిగారు. ఏమని అంటే, రాజ్యం అంతా వైభవంగా సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లుతుంది, అంతా బాగుంది, కానీ నాకు పుత్ర సంతానం లేదని ఒక ఆవేదన నన్ను అతి విపరీతంగా కలిచివేస్తున్నదని చెప్పేసి వశిష్ఠ మహర్షుల వారిని అందరినీ ఆయన చాలా బాధతో సమావేశం ఏర్పరిచి ఆయన వేడుకున్నారనమాట. వేడుకున్న తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి ఒక మాట చెప్పారు. ఏమని అంటే, దశరథ మహారాజా, మీరు అశ్వమేధ యాగం చేయండి. మీరు అశ్వమేధ యాగం వల్ల మీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది. మీ అల్లుడైన ఋష్యశృంగుని తీసుకొని వచ్చి ఆయన సమక్షంలో మీరు యాగం నిర్వహించండి అని చెప్పగానే అప్పుడు దశరథ మహారాజు వాళ్ళందరికీ సాదరంగా వీడ్కోలు ఇచ్చి అశ్వమేధ యాగానికి అన్ని రకాల ఏర్పాట్లు చూడమని చెప్పేసి అందరినీ ఆజ్ఞాపించిందనమాట. అప్పట్లో ఈ అశ్వమేధ యాగం అంటే ఏంటంటే, ఈ భూమండలాన్ని ఆయన ఒక్కరే పరిపాలిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ సామంతులే దశరథ మహారాజుకి. అయితే ఈ అశ్వమేధ యాగంలో భాగంగా ఒక అశ్వానికి చక్కగా అన్ని రకాలుగా పూజ చేసి, పట్టప్రాణితో పూజ చేయించి అశ్వాన్ని వదిలేస్తారన్నమాట. ఆ అశ్వానికి రక్షణగా కొంతమంది సైనికులు వెళ్తారు. ఎక్కడైతే అశ్వాన్ని ఎవరైనా అది కట్టిపడేసే హక్కు కూడా వేరే వాళ్ళకు ఉంటుంది. ఈ అశ్వాన్ని కట్టిపడేసినప్పుడు వాళ్ళు మళ్ళీ విడిపించుకొని వీళ్ళతో యుద్ధం చేసుకుని అశ్వాన్ని వీళ్ళు విడిపించుకోవచ్చు. లేదా వీళ్ళు కనుక ఓడిపోతే, అంటే ఈ అశ్వాన్ని తీసుకెళ్ళిన సైనికులు ఓడిపోతే వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కొంచెం కప్పం కట్టి అశ్వాన్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇలా అశ్వమేధ యాగానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు, అంటే ముందు అశ్వం అంతా ప్రపంచం అంతా చుట్టి రావాలి. మొదలు యాగం ప్రారంభానికి అశ్వం అంతా మొత్తం అంతటా చుట్టి వచ్చింది దిగ్విజయంగా. ప్రతి ఒక్కరూ దశరథ మహారాజుకి ఎన్నో కానుకలు, ఎన్నో ఆభరణాలు, ఎన్నెన్నో పంపించారు ఆయనకి గౌరవంతో. అశ్వం తిరిగి వచ్చిన తర్వాత ఆ అశ్వమేధ యాగంలో భాగంగా పట్టప్రాణి కౌసల్యాదేవి వచ్చి
ఏకకాలంలో 3 ఖడ్గాలు ఒకేసారి పట్టుకొని ఆ అశ్వాన్ని అశ్వం శిరస్సు ఖండించిందనమాట. ఇది అశ్వమేధయాగం చేసే పద్ధతి నేను చెప్తున్నాను మీకు. ఖండించిన తర్వాత ఆ అశ్వం ఏదైతే మృతాశ్వం ఉందో ఆ అశ్వం యొక్క కొవ్వుని ఈ అశ్వమేధ యాగంలో ఏదైతే హోమాగ్నిలో దాన్ని వేసేసిందనమాట. వేసేసి అప్పుడు యాగం చేసేసి ఆ యాగం నుంచి ఈ మృతాశ్వం యొక్క కొవ్వు అందులో పడ్డ తర్వాత వచ్చిన ధూపం ఏదైతే పొగ ఉంటుందో ఆ పొగ పీల్చుకుంటే సకల పాపాలు హరించుకొని పోతాయంట. అది అశ్వమేధ యాగం యొక్క అప్పుడు ఆ యాగం యొక్క విశిష్టత నేను మీకు చెప్తున్నా. అలా చాలా వైభవంగా అశ్వమేధ యాగం సంపూర్ణంగా ముగించుకున్నారు దశరథ మహారాజు. యాగం కంప్లీట్ అంటే పరిసమాప్తి అయిన తర్వాత ఆ చక్రవర్తి దానం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనమైనా ఏ హోమం చేసినా ఏ పూజ చేసినా ఏం చేసినా తప్పకుండా ఎంతో కొంత దానం చేయాలి మనం. అది ఏ దానమైనా కావచ్చు, గోదానం, భూదానం, సువర్ణదానం, హిరణ్యదానం, ఏదైనా కావచ్చు, దానం అయితే చేయాలి మనం తప్పకుండా. ఆయన ఏమంటాడు, దానకర్ణుడు ఎలాంటి వాడో దశరథ మహారాజు కూడా అలాంటి వాడే. అంత గొప్ప రాజర్షి ఆయన. మొత్తం అందరూ ఋత్వికులను పిలిచి, అంటే వేద పండితులందరినీ పిలిచి భూమండలాన్ని అంటే మొత్తం భూమండలాన్ని 4 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని కొంతమంది పండితులకు దానంగా ఇచ్చినాయన్నమాట. ఆయన ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆయన దానగుణానికి మెచ్చుకొని, ఓ చక్రవర్తి, ఎంతో గొప్ప చక్రవర్తి అయ్యా నువ్వు, కానీ వేదాలు చదువుకొని మేము హోమాలు ఇవి చేసే వాళ్ళకి, దైవ కార్యాలు చేసే వాళ్ళకి ఈ భూమండలం మేమేం చేసుకుంటాము అని చెప్పేసి మళ్ళీ ఆయనకు తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చిన కొన్ని కానుకలు తీసుకొని వాళ్ళందరూ వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అశ్వమేధ యాగం ఎప్పుడైతే ఆయన చేసినరో ఆ జ్వాలల్లోంచి ఒక దివ్యమైన పురుషుడు ఒక పాత్రతోని పైకి వచ్చిందనమాట. అంటే ఇందులో భాగంగా నేను ఒకటి చిన్నగా చెప్పాలని అనుకుంటున్నాను. అశ్వమేధ యాగం పరిసమాప్తి కాగానే పుత్రకామేష్టి యాగం కూడా ఇందులో భాగంగా చేశాను అనమాట. సంతానం కోసమే ఆ పుత్రకామేష్టి యాగం అశ్వమేధ యాగం పరిసమాప్తం అయిపోయింది. పుత్రకామేష్టి యాగం పరిసమాప్తి అవగానే ఆ హోమాగ్ని నుంచి ఒక దివ్యమైన పురుషుడు ఒక పాయస పాత్రతో పైకి వచ్చాడు. ఆయన వచ్చేసి ఆ పాత్రను దశరథ మహారాజుకు అందించి చెప్పాడు, నీ 3 భార్యలకి ఇది సమానంగా అందించు అని చెప్పిన తర్వాత ఆయన పరమ సంతోషంతో ఆ పాత్రను తీసుకుని వచ్చి కౌసల్య, సుమిత్ర, కైకేయులకు ఇవ్వడము. ఇచ్చిన తర్వాత అది వాళ్ళు సేవించడము, అనతి కాలంలోనే వాళ్ళు గర్భం దాల్చడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ పాయసం వాళ్ళు తీసుకున్నారో, అంటే భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతరించే కాలం ఆసన్నమైంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ గర్భంలోకి పాయసాన్ని తీసుకున్నారో ఏదో ఒక దివ్యశక్తి వాళ్ళని ఆవరించినట్టయిందనమాట. అప్పటికీ అక్కడ రావణాసురుడి ఆగడాలు భరించలేక దేవతలందరూ మొరపెట్టుకోవడము, విష్ణుమూర్తి చెప్పడము ఏమని, నేను ఇంకా కొద్ది సమయంలోనే నేను శ్రీరామచంద్రునిగా భూమి మీద అవతరిస్తాను, లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా నా వాళ్ళు అవతరిస్తారని చెప్పడము ఇట్లా జరిగింది. తర్వాత వాళ్ళు గర్భం దాల్చడము, చక్కగా 4 అందమైన పిల్లలు జన్మించడం జరిగింది. ఇంకా విష్ణుమూర్తి యొక్క 4 అంశాలతోని 4 పిల్లలు వాళ్ళు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళు ఎంత వైభవం అంటే వాళ్ళ తేజస్సు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఆ చిన్నారులు వాళ్ళు జన్మించిన తర్వాత 13వ రోజు వశిష్ఠ మహర్షి వాళ్ళకి నామకరణం జరిపించారన్నమాట. ఏమని, శ్రీరామచంద్రుడికి ఆ పేరు ఎలా పెట్టాడంటే వశిష్ఠ మహర్షి మొదటగా ఉద్భవించిన బాలుడికి నీలమేఘ ఛాయతో మెరిసిపోతున్నాడు ఆ స్వామి. ఆయనకి నమో నారాయణాయ, నారాయణ మంత్రంలోని అష్టాక్షరిలోని రా అనే అక్షరాన్ని, పంచాక్షరి ఓం నమ శివాయ పంచాక్షరిలోని మా అనే అక్షరాన్ని 2 తీసుకొని ఆయనకి రాముడు అని చెప్పేసి నామకరణం చేశాడు. అందుకే రామ శబ్దాన్ని ఉచ్చరిస్తే హరిహరులను పూజించినంత ఫలితం వస్తుందని చెప్పేసి అందుకే అంటారనమాట రాముడని. తర్వాత లక్ష్మణుడు, ఆ తర్వాత భరత శత్రుఘ్నులు చక్కగా వాళ్ళు పెరిగి పెద్దవారైపోతున్నారు. చక్కగా సకల విద్యలు అభ్యసిస్తున్నారు వాళ్ళంతా. ఆ తర్వాత అలా వాళ్ళకి 16 సంవత్సరాలు వచ్చినాయి. అసలు శ్రీరామచంద్రుడు జగన్మోహనుడు అండి. ఆయన అసలు రామాయణంలో ఆయనను వర్ణించిన విధానము చెప్పుకుంటూ పోతే కనీసం ఈ ఒక 10 ఎపిసోడ్లైనా సరిపోదు. అది ఆజానుబాహుడు, నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు, ఆయన కోదండ రాముడు, జగదభిరాముడు, కళ్యాణ రాముడు, సకల గుణాభిరాముడు. ఆయన ఎన్నని వర్ణించను ఆయనను. అలాంటి రాముడికి
చక్కగా సోదరులతోని పరమ ప్రేమతో, అసలు ఆయన నేను ఇదివరకే చెప్పాను, రామో విగ్రహవాన్ ధర్మ, తల్లిదండ్రుల్ని ఎలా పూజించాలి, సోదరులతో ఎలా మెదలాలి, రాజ్య రక్షణ ఎలా చేయాలి, ప్రజలతో ఎలా ఉండాలి, అసలు రాముడికి అది వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. వాళ్ళు అట్లా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినారు. 16 సంవత్సరాల వయసు వచ్చింది. వచ్చిన తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా విశ్వామిత్ర మహర్షి వచ్చిండు అన్నమాట అయోధ్య నగరానికి. విశ్వామిత్ర మహర్షి అంటే మామూలు మహర్షి కాదు ఆయన. అలాంటి మహర్షి తన అంతఃపురంలోకి, తన రాజ్యానికి రావడం అంటే దశరథ మహారాజు ఎంతో సంతోషపడ్డారన్నమాట. సంతోషపడి ఆయనని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసి, ఓ మహర్షి, మీరు రావడమే నాకు చాలా ఆనందదాయకము. మీ పదఘట్టనంతో నా ఈ ప్రాంతం అంతా పవిత్రమైపోయింది. మీకేం కావాలి చెప్పండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట అడిగింది. ఏమని అంటే, ఓ దశరథ మహారాజా, రాజ్యం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఒక హోమం తలపెట్టాము, మేము యాగాలు చేస్తున్నాము, తప్పకుండా నేను నిన్న ఒక వరం అడగడానికి వచ్చినా అని చెప్పేసి అడుగుతాను. అడగగానే దశరథ మహారాజుకు ఒక గుణం ఉంది. ఆయన ఆడిన మాట తప్పని వాడనమాట. ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట కోసం ప్రాణం ఇచ్చేంత సత్యవంతుడు ఆయన దశరథ మహారాజు. ఇంకా ఆయన ఏమడిగింది, ఇంతటి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అని చెప్పేసి, ఓ మహర్షి, మీకేం కావాలన్నా చెప్పండి, మీకు సకల భూమండలం అంతా దానం చేయాలా, నేనేం చేయాలి అని చెప్పి అంటే, నాకు ఏమీ వద్దు, మన ప్రజా సంక్షేమం కోసం నేను తలపెట్టిన యాగానికి మారీచ సుబాహులు అనే వాళ్ళు వచ్చి, తర్వాత తాటకి ఇలాంటి వాళ్ళు వచ్చి చాలా ఆటంకాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి ఆ యాగ రక్షణ కోసం నీ కుమారుల్ని నేను తీసుకెళ్దామని వచ్చినాను, రామలక్ష్మణులని అని చెప్పగానే ఒక్కసారిగా బ్రహ్మాండం బద్దలైపోయింది దశరథ మహారాజుకి. ఎందుకంటే దశరథ మహారాజుకి శ్రీరామచంద్రుడు అంటే ఎనలేని ప్రీతి. ఎంత ప్రీతి అంటే ఒక్కటి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జన్మ ఇచ్చిన ఏ తల్లిదండ్రులకైనా, మామూలుగా మన లాంటి ఏ తల్లిదండ్రులకైనా, నలుగురు పుట్టినా 40 మంది పుట్టినా అందరి మీద సమానమైన ప్రేమ ఉంటుంది. కానీ అందులో ఎవరైతే చక్కగా సద్గుణాలతోని, వినయంగా, ఎవరైతే ఉన్నతమైన ఆలోచనలతోని ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చూపించే అప్యాయత కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా మాత్రం అందరూ సమానంగానే ఉంటుంది ఎప్పుడు కానీ, ఏ తల్లిదండ్రులైనా. ఆయనకి అసలు రాముడిని వదిలిపెట్టి ఒక క్షణం ఆయన ఇంతవరకు ఎప్పుడు ఉండలేదు. ఒక్కసారిగా ఆ మాట చెప్పగానే కాసేపు మూర్ఛిల్లిపోతాడు ఆయన దశరథ మహారాజు. ఆ తర్వాత తేరుకొని ఆయన ముక్కుపచ్చలారని పసిబాలుడే శ్రీరామచంద్రుడు, మహర్షి నేనున్నాను కదా, అరివీర భయంకరుణ్ణి నేను వస్తాను, నేను మీ వెంబడి నేను వస్తాను, వాళ్ళందరినీ సంహరిస్తాను నేను. ఇంకా మీకు ఎంతమంది లక్షల సైన్యం కావాలంటే చెప్పండి, నేను వాళ్ళందరినీ పంపిస్తాను. దయచేసి నా మాట వినండి, శ్రీరామచంద్రుడిని వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పేసి ఆయన విలపించడానికి విశ్వామిత్రుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఒక్కసారిగా ఎట్లా అంటే నీ వల్ల నీ వంశానికి అపకీర్తి వస్తుంది, ఆడిన మాట తప్పిన వాడు అన్న నువ్వు, అంటే ఒక హరిశ్చంద్ర మహర్షి వంశంలో పుట్టినవు నువ్వు, హరిశ్చంద్ర చక్రవర్తి వంశంలో పుట్టిన చక్రవర్తివి, అలాంటివి నువ్వు ఆడిన మాట తప్పుతావా నాకు అని చెప్పేసి ఒక్కసారిగా లేస్తాడు ఆయన. లేవగానే కోపంతో శపించడానికి ముందుకెళ్ళగానే అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు చెప్తారు. ఏమని అంటే, విశ్వామిత్ర మహర్షి తలుచుకుంటే వాళ్ళు భస్మమైపోవడానికి రాక్షసులు ఒక్క క్షణకాలం పట్టదు, కానీ దైవ కార్యం కోసం ఆయన వచ్చారు. ఆయన ఎందుకు వచ్చిండ్రు, రామలక్ష్మణులకు తీసుకెళ్ళి ఆయనకు అంటే వాళ్ళకి సకల దశరథ మహారాజుకు అన్ని విధాలా ఓదార్చి, విశ్వామిత్ర మహర్షి అంతటి వాడు వచ్చి శ్రీరామచంద్రుని తీసుకెళ్తానంటే అందులో ఏదో ఒక కారణం ఉంటుంది, కారణం లేకుండా ఆయన రాదు. ఆయన సకల అస్త్రశస్త్ర విద్యలు అభ్యసించడానికేనేమో, తప్పకుండా ఆయన దగ్గరికి ఆయన తోడుగా మీరు పంపాలి అని చెప్పేసి దశరథ మహారాజుకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంకా ఇదో లోపల ప్రేమ అనేది ఎంత గుడ్డిదానంటే, కళ్ళ ముందు తన కొడుకు వీరుడని తెలిసినా కానీ ఆ కళ్ళ ముందు అంటే ఎంత పెరిగినా వాళ్ళు పసిపిల్లల్లాగానే కనిపిస్తారు మన కంటికి, తల్లి మనసుకు కానీ తండ్రి మనసుకు కానీ. ఇంకా వదలలేక జాగ్రత్తగా అప్పయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు సంతోషంగా వాళ్ళని తీసుకొని, అంటే రాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు కూడా అక్కడే ఉంటాడు. రాముడిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా లక్ష్మణుడు ఎప్పుడు ఉండేవాడు కాదు.
కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రునికి వెంట బయలుదేరి అట్లా బయలుదేరి నడుస్తున్నారు. ఒక దగ్గర సేద తీరిన వాళ్ళు. ఒక దగ్గర సేద తీరిన తర్వాత తెల్లవారింది. అద్భుతమైన ఒక సుప్రభాతం అనేది ప్రపంచానికి అప్పుడే అందింది మనకి. ఏమని లేపారంటే శ్రీరామచంద్రుని, కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసాతులా కర్తవ్యం దైవమాహ్నికం. ఆ శ్రీరామచంద్రుని ఇలా లేవగానే వాళ్ళు సంధ్యావందనం అవన్నీ ముగించుకొని తర్వాత మళ్ళీ బయలుదేరడం జరిగిందనమాట. కౌసల్యా సుప్రజారామ, ఇప్పటికీ కూడా భరత జాతి ఉన్నంత వరకు ఆ సుప్రభాతం మనం వింటూనే ఉంటాం అన్నమాట. అది వినడమే ఎంతో పుణ్యప్రదం. అది కలిసి వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా అలా వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు యాగం నిర్వహిస్తున్నారో ఆ యాగ స్థలానికి వచ్చారు. ఆ మధ్యలో ఈ మారీచుడు, సుబాహుడు, తాటకి అనే 3 రాక్షసులు ఉంటారు. వాళ్ళు అడ్డగించిన తర్వాత ఆ మధ్యలో తాటకి అడ్డం వస్తుంది వీళ్ళకి. ఆ యాగస్థలానికి వెళ్ళే ముందు ఆ తాటకి అనే రాక్షసుని కూడా సంహరించడానికి కొంచెం శ్రీరామచంద్రుడు వెనుకాడుతాడు. ఎందుకంటే ఆడవాళ్ళపైన నేను బాణం వేయడమా అని చెప్పేసి. కానీ ఎవరైతే లోకకంటకులు ఉంటారో వాళ్ళకి స్త్రీ పురుష భేదం లేదు. రామచంద్ర బాణం వదులు అని చెప్పగానే విశ్వామిత్రుడు బాణం వదలడము, విశ్వామిత్రుడు ఆజ్ఞాపించగానే వెంటనే రామ బాణం వదలడము, తాటకి సంహారం జరిగిపోయింది. ఆ తర్వాత యాగస్థలంలో 6 రోజుల పాటు అహోరాత్రాలు నిద్ర లేకుండా రామలక్ష్మణులు ఆ యాగ ప్రాంతాన్ని వాళ్ళు రక్షించుకుంటూ అడ్డొచ్చిన రాక్షసుల సంహారం చేసుకుంటూ అందులో మారీచ సుబాహుల్ని కూడా, అంటే వాళ్ళ సంహారం, అందులో సుబాహుడు ఒక్కడే సంహరించబడ్డాడు, మారీచుడు అనేవాడు పారిపోతాడు అన్నమాట. అది మనకు తర్వాత కథలో వస్తుంది. అలా జరిగిపోయిన తర్వాత యాగం సంపూర్ణంగా ముగిసింది. దేవతలందరూ పూల వర్షం కురిపించి రామలక్ష్మణులను ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత అంత పరిసమాప్తమైంది విజయవంతంగా. అందరి ఆశీర్వచనాలు అయిపోయిన తర్వాత దేవతలందరూ విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, రామచంద్రుని వల్ల జరిగే కార్యం ఇంకా ముందు ఉన్నది కదా, రాక్షస సంహారం ఉంది కాబట్టి ఓ మహర్షి, సకల అస్త్ర శస్త్ర విద్యలన్నీ మాకు సంబంధించినవి కూడా మేము ఆయనకి ధారాదత్తం చేస్తున్నాము. ఏ అస్త్రాన్ని రామచంద్రుడు తలుచుకుంటాడో ఆ అస్త్రం ఒక రూపాన్ని దాల్చి ఆయన ముందు నిలబడుతుందంట. ఆజ్ఞాపించు రామ అని చెప్పేసి. అంత గొప్ప, అంటే రామతత్వం ఎంత బాగుంటుందంటే ఆ రామునికి తలవంచందంటూ ఏమి లేదు ప్రపంచంలో, అలా అన్నమాట. అట్లా చెప్పిన తర్వాత ఇంకా అన్ని అస్త్రశస్త్ర విద్యలన్నీ సంపూర్ణంగా విశ్వామిత్ర మహర్షి వాళ్ళకి బోధించడము అన్ని విజయవంతంగా ముగిసిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఒక దగ్గర విశ్రమించిన తర్వాత మళ్ళీ తర్వాత కార్యం ఏముంది అని చెప్పేసి ఆలోచిస్తుంటే అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఒక మాట చెప్తారు. ఏమని అంటే శ్రీరామచంద్రునికి, రామ, యాగమంతా పరిసమాప్తమైంది, రాక్షస సంహారం జరిగింది. ఇప్పుడు మనము మిథిలా నగరానికి వెళ్ళబోతున్నాము. అక్కడ మిథిలా నగరంలో జనక మహర్షి దగ్గర పరశురాముడి ధనుస్సు అక్కడ ఒకటి ఉంది, శివధనుస్సు ఉంది. ఆ శివధనుస్సుకు సకల పూజలు అక్కడన్నీ జరుగుతుంటాయి. ఆ శివధనుస్సును ఎవరైతే ఎత్తుతారో ఆ శివధనుస్సును ఖండించిన వాళ్ళకే ఆ సీతాదేవినిచ్చి వివాహం చేస్తా అని చెప్పేసి జనక మహారాజు ప్రకటించడం జరిగింది. మనం ఆ స్వయంవరానికి మనం వెళ్ళబోతున్నామని చెప్పేసి క్లుప్తంగా విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి వివరించడం జరుగుతుంది. ఈరోజు ఇంతవరకు ముగిస్తున్నాను, ఎందుకంటే సీతా కళ్యాణ ఘట్టము అద్భుతంగా కమనీయంగా అనిపిస్తుంది. అది 3వ ఎపిసోడ్లో నేను చెప్తాను. నేను మీకు సీతా స్వయంవరము అన్నీ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ చెప్పుకుందాము. తప్పకుండా నేను ఏదైతే అంటే చాలా సరళమైన భాష, నా ముందు ఇంత పెద్ద గ్రంథం ఉంది. ఈ గ్రంథంలో నేను ఒక బాలకాండ కంప్లీట్ చేయాలంటేనే కనీసం 15 రోజులు పడుతుంది. అంటే అందులో అన్ని రకాల ఘట్టాలు, ఎన్నో రకాల సంఘటనలు వస్తాయి. కానీ ఇదంతా కాకుండా ముందున్న ఎవరైతే నా ప్రవచనం వింటున్నారో వాళ్ళ పిల్లలకి సరళంగా చెప్పే భాషలో చెప్పాలని చెప్పేసి నేను క్లుప్తంగా ముగిద్దామని చెప్పేసి నేను చెప్తున్నా. తప్పకుండా నా వీడియోని ఆదరించాలి, నా సంకల్పాన్ని గౌరవించాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల
అది నాకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ లైక్స్ వల్ల ఇంకొంతమందికి చూడాలనే ఉత్సాహం కలుగుతుందన్నమాట. అట్లా దానికోసం మీరందరూ నాకు ప్రోత్సాహం ఇవ్వాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. ఆ బెల్ ఐకాన్ కూడా మీరు నొక్కండి. నొక్కినప్పుడు మీకు అన్ని నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. తప్పకుండా ఈ ఆధ్యాత్మిక విశేషాలు ఆదరించాలి. రామాయణ మహాకావ్య ఘట్టాన్ని నేను ఏదైతే చెప్పాలని అనుకుంటున్నానో అది మీరందరూ వింటేనే నా సంకల్పానికి ఒక మన్నన, ఒక మర్యాద అని నేను భావిస్తున్నాను. తప్పకుండా వినండి. జై శ్రీరామ్.